ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో చివరి రాశి అయిన మీన రాశి వారి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలు చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. క్లుప్తంగా అయినా సరే, మీ రాశిలోనే వక్ర శని, ఏలినాటి శని మరియు 12వ ఇంట్లో రాహువు ఉన్నప్పటికీ మీ రాశాధిపతి గురుదేవుని రక్షణ దృష్టి మీకు ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతోందో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అనేది చెప్పటం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. అయితే ఈ మాసంలో కొన్ని పండుగలు, ప్రత్యేక పండుగలు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి, సెప్టెంబర్ 26 శనివారం మహాపితృపక్షాల ప్రారంభం అనేది ఈ మూడు ఈ మాసంలో చాలా విశేషమైన పండుగలు. ఇక గ్రహస్థితి మరియు దృష్టులు, వాటి దృష్టులు సమన్వత్వాన్ని తెలుసుకునే ముందు తెలుసుకుందాము. ఖగోళంలో అని గురువు 5వ ఇంట కర్కాటకంలో ఉచ్చ స్థితిలో సంచరిస్తున్నాడు. శని మీ రాశిలోనే 1వ ఇల్లు వక్రగతిలో ఉన్నాడు. ఏలినాటి శని జరుగుతుంది 2వ భాగం వీరికి. రాహువు 12వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సెప్టెంబర్ 3 నుండి 8వ ఇంట తులారాశి స్వక్షేత్రంలో సంచరిస్తాడు. బుధుడు సెప్టెంబర్ 8 నుండి 8వ ఇంట్లోకే వస్తాడు. శుక్రునితో పాటు సంచరిస్తాడు మాసాంతం వరకు. అది తనకి మిత్రక్షేత్రమే బుధుడికి. రవి 18 తర్వాత 7వ ఇంట కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు 18 నుండి 5వ ఇంట ప్రవేశిస్తాడు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు మీనరాశి నుంచి. ఇక వాటి గ్రహాల దృష్టుల సమన్వయం చూద్దాము. 5వ ఇంట్లో ఉన్న ఉచ్చ గురువు తన 9వ దృష్టితో 1వ ఇల్లైన మీనరాశిని, మీ రాశిని, అక్కడ వక్రించిన శనిదేవుణ్ణి చూస్తున్నాడు. మీనరాశి వారికి లగ్న శని వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఉచ్చ గురువు యొక్క ఈ 9వ దృష్టి మీ లగ్నంపై పడటం అమృతం లాంటిదే అనే చెప్పచ్చు ఈ మాసంలో మీకు. ఇది మీ ప్రాణానికి, ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఈ గురు దృష్టి 9వ దృష్టి అనేది సూచిస్తుంది. ఎందుకంటే గురువు తన 9వ దృష్టితో వక్రించిన శనిని పట్టుకున్నాడు. ఇది. ఇక రంగాల వారీగా ఫలితాలు అంటే వివరంగా చూద్దాము. ఆర్థికంగా అయితే రవి సెప్టెంబర్ 18 వరకు 6వ ఇంట్లో ఉండటం వల్ల, 8వ ఇంట శుక్రుని సక్షేత్ర సంచారం వల్ల ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుంది. దానికి డోకా లేదు. ఆర్థికంగా రాబడి బాగానే ఉంటుంది. ఊహించని ధనలాభాలు కూడా ఉంటాయి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి 5వ ఇంట ఉచ్చ గురు కుజుల బలం వల్ల లాభాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక అయితే శని లగ్నంలో ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ మాసంలో వీరు. ఎంత గురుదృష్టి ఉన్నా శని కారకత్వాలు మరియు 7వ స్థానంపై ఉంటాయి కాబట్టి అది నిర్ణయించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లగ్న శని వల్ల మానసిక ఆందోళన, కాళ్ళ నొప్పులు రావచ్చు. 12వ ఇంట రాహు వల్ల నిద్రలేని సమస్య ఉండవచ్చు. ఆకస్మిక ప్రమాద సూచనలు 12వ ఇంట రాహు వల్ల స్వల్పంగా ఉన్నందున రాత్రి ప్రయాణాల్లో ముఖ్యంగా జాగ్రత్త అవసరం. గురుదృష్టి లగ్నంపై ఉన్నందున కొద్దిపాటి ఆసుపత్రి ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి అనేది సూచించవచ్చు. ఆరోగ్య సూచనలకు కానీ, అనారోగ్యాలకు కానీ, ఈ ప్రమాద సూచనలకు కానీ అంత తీవ్రత అనేది లేదు ఆసుపత్రి ఖర్చులకి. ఇక 8వ ఇంట బుధుని సంచారం వల్ల ల్యాండ్ లేదా ఇన్సూరెన్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ పనులు ఏమన్నా ఉంటే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూలంగా ఉంది ఈ మాసంలో. రవి 6వ ఇంట్లో ఉండటం వల్ల కోర్టు కేసులలో మీకు సానుకూల విజయాలు లభిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. తోబుట్టువులు, మిత్రులు, 5వ ఇంట కుజగురువుల కలయిక వల్ల తోబుట్టువుల నుండి ఆశించిన సహాయం అంతే అందుతుంది. సహాయం కోరుకున్న వారికి మిత్రులు మీ కష్టాలతో తోడుగా నిలుస్తారు. మీరు వారికి, మీ మిత్రులు, స్నేహితుల వల్ల కష్టాలలో ఉన్నప్పుడు తోడుగా నిలుస్తారు మీ స్నేహితులు. ఇక విదేశీ విద్యార్థులకి 5వ ఇంట ఉచ్చ గురువు వల్ల అద్భుతమైన తెలివితేటలు, ఏకాగ్రత పెరుగుతాయి అని చెప్పచ్చు.
పోటీ పరీక్షల్లో కూడా టాప్ ర్యాంకులు సాధిస్తారు, మంచిగా అని సాధిస్తారు. ఉచ్చగురువుగా పంచమంలో. ఇక విదేశీ విద్యా అవకాశాలు అయితే కనుక ప్రయత్నించే వారికి 12వ ఇంట రాహువు వల్ల విదేశాలకు వెళ్ళే బలమైన యోగమే బాగా సూచిస్తుంది ఈ మాసంలో. ఆస్తి, వాహనాలు, కొత్త ఇల్లు లేదా వాహన కొనుగోలు చేయడానికి ఈ నెల ద్వితీయార్థం 18 తర్వాత చాలా అనుకూలంగా వస్తాయి గ్రహాలు గోచారంలో. పాత అప్పులు తీరడానికి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆకస్మిక లాభాలు, ధన లాభాలు ఉన్నాయి. వివిధ రకాలైన మార్గాలైన ఆదాయాలు కూడా ఈ మాసంలో సూచిస్తున్నాయి. కాబట్టి పాత అప్పులు తీర్చే మార్గం వీరికి సులువు అవుతుంది ఈ మాసంలో. వ్యాపారస్తులకు 8వ ఇంట శుక్రుని వల్ల ఊహించని ధనలాభాలే ఉంటాయి. వ్యాపార విస్తరణకు కూడా చేసే ప్రయత్నాలు బాగుంటాయి. అయితే 7వ ఇంట్లో రవికేతువుల వల్ల భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మాత్రం నెల చివరిలో కాస్త ఓర్పు వహించాల్సి ఉంటుంది, విభేదాలు రాకుండా, మాట అధిగమించకుండా. ఇక లవర్స్కి అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న లవర్స్కి బంధం బలోపేతం అవుతుంది. వారికి ఇదివరకు ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి అవివాహితుల గురించి గురువు ఆశీస్సుల వల్ల మంచి సంబంధాలే నిత్యం అవుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. బాధ్యతలు పెరిగినా కానీ సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మాసాంతం వరకు. ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి బదిలీలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. వీటందరికీ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి మీనరాశి వారికి ఈ మాసంలో అనేది చూపించవచ్చు. ప్రేమికులకు బాగుంది, అవివాహితులకు బాగుంది. వివాహ నిశ్చయాలు అవుతాయి, వివాహాలు. ఉద్యోగస్తుల కెరీర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇక ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్స్ కోరుకున్న చాటకు కానీ, మంచి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కానీ వీరందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కనుక వారికి బాగానే ఉంటుంది. వారి నుండి ఆశీస్సులు కూడా మంచిగా లభిస్తాయి మీకు ఈ మాసంలో. ఇది సమగ్ర సమాచారం. అన్ని రంగాల గురించి కూడా తెలుసుకున్నాము. ఇకన ఓవరాల్గా చెప్పాలి అంటే మొత్తం మీద సెప్టెంబర్ నెల మీనరాశి వారికి చాలా అనుకూలంగా 70% అనుకూలం, 30% ప్రతికూలం ఉంటుంది. లగ్న శని ఉన్నప్పటికీ కూడా ఉచ్చ గురువు దృష్టి రక్షక కవచంలా పనిచేస్తుంది ఈ మాసంలో ఈ మీనరాశి వారికి. ఇక తదుపరి ప్రతికూలతలు తగ్గటానికి, ఇంకా మంచి అనుకూలతలు రావటానికి, ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవటానికి కూడా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మరియు వినాయక చవితి రోజున గణపతికి గరికతో పూజ చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. చూశారుగా, మీనరాశి జాతకులకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా వారి రాశ్యాధిపతి గురుదేవుని అనుకూలత వల్ల ఈ నెల వీరికి విజయాలను అందించబోతోంది బాగానే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీనరాశి వారు, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.